హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ మనీషా. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ 3కి రివ్యూ చూద్దాము. ఇప్పుడే నేను ఎపిసోడ్ చూసాను. రివ్యూ స్టార్ట్ చేస్తున్నా. బయట కొంచెం వర్షం పడుతుంది, మేబీ డిస్టర్బెన్స్ వస్తుందేమో, ఐ డోంట్ నో, ప్లీజ్ బేర్ విత్ ఇట్. తర్వాత ఫస్ట్ మనము ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్ ఏంటంటే, నిన్న ఎపిసోడ్ ఎండింగ్ మనకి చీఫ్ 3 యష్మి గౌడని ఎన్నుకున్నారు కదా, సో దాని డిస్కషన్ నడుస్తుంది. సోనియా నిన్నే స్టార్ట్ చేసింది ఆ డిస్కషన్. ఈరోజు అంతా చాలాసేపు జరిగింది. వై యష్మి ఐ హ్యావ్ 5 పాయింట్స్. తను వద్దు అనడానికి వై యష్మి అన్నట్లు తను అడుగుతూనే ఉంది, వీళ్ళని పాయింట్అవుట్ చేస్తూనే ఉంది. మీరు ఫేవరిజం చూపిస్తున్నారు, పార్షియల్గా ఉంది మీ డెసిషన్ అన్నట్లు చీఫ్స్ని క్వశ్చన్ చేస్తూనే ఉంది. ఆ డిస్కషన్స్ అన్నీ నడుస్తున్నాయి. ఫస్ట్ అయితే అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు మా ఆన్సర్ చేయడానికి వీళ్ళకి. తను ఇంకా కీప్ ఆన్ అట్లా పోక్ చేసినట్లు అడుగుతూనే ఉంది. సో అది ముందు రోజు నైట్ది కొంచెం చూపించాడు. నెక్స్ట్ డే 2 అనమాట, నామినేషన్స్ డే ఈరోజు. అండ్ మార్నింగ్ ఏం జరిగిందంటే, ఫస్ట్ కొంచెం నామినేషన్స్ డే కదా, యాక్చువల్గా కొన్ని డేని బట్టి సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటారు కదా. ఈరోజు ఏం ప్లే చేశారంటే కొంచెం మాస్గా సాంగ్ పుష్ప మూవీ నుంచి తగ్గేదేలే చేశారు. వీళ్ళు ఆల్రెడీ డ్యాన్స్ చాలా అంతగా చేయట్లే అని నిన్న చెప్పా కదా, మేము మాస్ సాంగ్ అండ్ నామినేషన్స్ కూడా ఉంది కాబట్టి తగ్గేదేలే అన్నట్లు ఆ సాంగ్ పెట్టారు. పర్లేదు, ఓకే ఈరోజు డ్యాన్స్ అయితే. ఆ తర్వాత నాగమణి కంట పడుకున్నాడు, కుక్కలు బావు సౌండ్ వచ్చినాయి అనమాట. ఈ సీజన్లో ఫస్ట్ అనిపించింది, ఈ సీజన్లో ఫస్ట్ తినకే కుక్కలు మరిగాయి. సో అది కొంచెం జరిగింది. ఆ తర్వాత నాగమణి కంట అని యష్మి కొంచెం నిద్రపోతున్నాడు కదా అన్నట్లు, సర్లే వేరే కిచెన్లో హెల్ప్ చేయడం ఏదో చేస్తే డైవర్ట్ అవుతాడని చెప్పింది. అయితే సీతతో మాట్లాడుతూ చెప్తున్నాడు నాగమణి కంట, యష్మి నేను జోన్ అవుట్ అయ్యాను అనుకుంటుంది, అది ఇది అని ఏదో డిస్కషన్ చెప్తున్నాడు. సీత ఏమో చెప్పు నీ ఒపీనియన్ చెప్పు, అది చెప్పు ఇది చెప్పు అని ఆమె కామన్గా ఒకళ్ళు ఏదైనా చెప్పేసరికి ట్రిగ్గర్గా అట్లా వాళ్ళని ఇంకా అడుగు ఫైట్, ఆల్వేస్ ఫైట్ మోడ్లో ఉన్నట్లు ఉన్నారు సీత అండ్ సోనియా. ఒక మాట అంటే ఫైట్ మోడ్, ఒక్క మాట అంటే అది రైట్ వేలో అన్నా కానీ ఫైట్ మోడ్లో ఉన్నట్లు అనిపించింది ఈరోజు ఎపిసోడ్లో అయితే. ఆ తర్వాత సో నిఖిల్ అంటున్నారనమాట, అసలు నాకు ఆన్సర్ చేయడానికి స్కోపే ఇవ్వట్లేదు ఈ అమ్మాయి అని చెప్పని నిఖిల్ అంటున్నాడు. ఆ తర్వాత లంచ్ ప్రిపేర్ చేసినట్లున్నారు, బేబక్క కర్రీ ఉండారంట. నిఖిల్ కొంచెం కారం ఏమన్నాడంటే కొంచెం ఎక్కువైపోయిందని డిస్కషన్ జరిగింది. అయితే ఎవరు సీత నేను ఎగ్ కర్రీ చేసుకుంటా అని చెప్పని అడిగితే వద్దని చెప్పిందంట బేబక్క. దాని గురించి డిస్కషన్, ఎందుకు మా ఎగ్స్ మేము చేసుకోవచ్చు కదా అని అంటే, తనేమో అందరూ వచ్చి చేసుకుంటారు అట్లా అంటే, చేసిన కర్రీ కూడా వేస్ట్ అయ్యేది, ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకుంటే కదా. సో ఆ విధంగా ఆమె చెప్పినట్లుంది. వీళ్ళు రాంగ్ వేలో తీసుకుంటున్నారు. నా బిల్ కూడా నాది ఉంది కదా నేను చేసుకుంటా అన్నట్లు తను చెప్తున్నాడు. ఆ తర్వాత భోజనం తింటున్నాను నిఖిల్ పెట్టి బేబక్క అడుగుతుందనమాట, ఎట్లా ఉంది ఫుడ్ ఈరోజు చేసింది అన్నట్లు. ఓకే అని తిని చెప్తున్నాడు. కారం తింటా నాకు ఓకే అన్నట్లు చెప్తున్నారు. మిగతా వాళ్ళు కారం తినని వాళ్ళు నాగమణి కంట కూడా నేను తక్కువ తింటాను, వై ఆర్ యూ గివింగ్ పాయింట్స్ అని చెప్పని బేబక్కని అంటున్నారు. ఆల్రెడీ నిన్న కుక్కర్ ఇష్యూ వల్ల ఒక పాయింట్ వచ్చింది, ఆమె మాట్లాడి ఎందుకు మళ్ళీ పాయింట్ ఏంటి ఇక్కడ నాకు అర్థం కాలేదు సీరియస్లీ. కుక్కర్ పని చేయలేదంట, ఆమెమే ఊరికే సోనియా ట్రిగ్గర్ అయిపోయి ఏదేదో అనేసింది. ఇప్పుడు కారం ఈమె కొన్ని ఉంటాయి కదా, ఎవరికి వాళ్ళకి ఎంత పడుతుంది అని అంచనాలు ఉంటాయి కదా, అలా వేసి చూపించాక నిఖిల్ కొంచెం ఏమన్నాడని వేసిందంట. నాగమణి కంటే ఏమో ఎందుకు పాయింట్ ఇస్తున్నాను, ఇక్కడ పాయింట్ ఇచ్చేది ఏముంది, తను అంటున్నాడు కావాలని చేసేది కాదు కదా. అయితే డిస్కషన్ జరిగిందంటే, ఎవరైనా కుకింగ్ చేస్తే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, వేరే వాళ్ళు టేస్ట్ చూసి అదేంటి ఇదేంటి అని చెప్పొద్దు. అండ్ మైల్డ్గా చేసుకుంటే, తక్కువ చేసుకుంటే ఎక్కువ కావాల్సిన వాళ్ళు కొంచెం వేసుకొని మిక్స్ చేసుకుని తినచ్చు కదా. సో మైల్డ్గా చేసుకుంటే బెటర్ అన్నట్లు వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. ఆ తర్వాత డిపార్ట్మెంట్స్ చేంజ్, ఈ 3 చీఫ్స్ డిపార్ట్మెంట్స్
ఎప్పుడు కెప్టెన్ చేంజ్ అయినప్పుడు కూడా డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పెడతారు కదా ఉన్న హౌస్మేట్స్కి, అట్లాగే వీళ్ళు చిన్న మీటింగ్లో పెట్టి డిపార్ట్మెంట్స్ చేంజ్ చేద్దామని చెప్పి చూస్తున్నారు నిఖిల్. సో అక్కడ సీతకి ఇష్యూ, ఆమెను కిచెన్లోంచి చేంజ్ చేస్తున్నారని చెప్పి తనకి అది కంఫర్టబుల్ అంట, నేను అక్కడే ఉంటానని దానికి కూడా ఫైట్ చేస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ప్రతి పని చేయాలని అంటారు ఎప్పుడూ కూడా, అండ్ ఫోర్స్ అయితే చేయరు, బట్ వీళ్ళు చెప్పినప్పుడు అడిగే విధానం ఉంటుంది కదా, సీత అడిగే విధానం ఎవ్రీ టైమ్ ఈజ్ లైక్ ఏ ఫైట్ మోడ్ అన్నట్లే ఉంటుంది, నాకు అలా అనిపించింది. సో ఆ డిస్కషన్ నడిచాక ఎందుకు చేంజ్ చేస్తున్నారు అది ఇదని అడుగుతుందనమాట, ముందు బాగానే ఉన్నాయి కదా అని. ఆ తర్వాత చెప్పారు రేషన్కి సోనియా ఉంటుంది, కిచెన్లో బేబక్క మెయిన్ ఉంటారు అంటే సోనియా ముందేం మాట్లాడలా. ఆ తర్వాత సీత చెప్పిన తర్వాత నాకు రేషన్ వద్దు నేను చూడను అన్నట్లు చెప్తుంది అప్పుడు తను. సో ఫైనల్గా ఏం డిసైడ్ అయినారని చూపించలేదు, ఆ డిస్కషన్స్ అయితే జరిగినాయి. ఆ తర్వాత నామినేషన్స్ డే కదా, సో నామినేషన్స్ జంగిల్ థీమ్ అని చెప్పి అక్కడ ఇద్దరు ఒక బిగ్ బాస్ పిలిచినప్పుడు ఒకళ్ళు రావాలి, అక్కడ ఇద్దరు ఫొటోస్ చెప్పి వాళ్ళు ఎందుకు అర్హులు కాదు ఇంట్లో ఉండడానికి అనే రీజన్స్ చెప్పాలి. ఆ తర్వాత 3 చీఫ్స్లో ఒక బజర్ వచ్చినప్పుడు ఎవరొకళ్ళు వెళ్ళి అక్కడ కత్తి తీసుకుని వాళ్ళు చెప్పిన రీజన్స్ అండ్ డిఫెండింగ్లో ఎవరిది వాళ్ళకి అప్రోప్రియేట్ అనిపించింది లేదా వ్యాలిడ్ అనిపించింది, వాళ్ళ ఒపీనియన్ ఏంటో వాళ్ళు నామినేట్ చేయాలనుకున్న వాళ్ళకి చేయొచ్చు అనమాట. సో అది నామినేషన్స్ టాస్క్. ఈరోజు అందరు నామినేషన్స్ జరగలేదు, ఒక 4 మెంబర్స్ నామినేషన్సే జరిగినాయి. సో ఫస్ట్ అయితే సోనియాని పిలిచాడు బిగ్ బాస్. ఆ తర్వాత సోనియాని పిలిస్తే సోనియా ఫస్ట్ బేబక్క పేరు చెప్పింది. ఏంటి తిన రీజన్ అంటే ఇర్రెస్పాన్సిబుల్, అదే కుక్కర్ ఇష్యూలో ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నారు. మేము వాలంటీర్గా కుక్ చేద్దాం అనుకున్నాము, బట్ అందరూ మీరు ఏజ్డనో లేకపోతే ఎక్స్పీరియన్స్డనో మిమ్మల్ని చేయమని అడిగారు, మీకు రానప్పుడు మీరు ముందే చెప్పాలి కదా నేను చేయలేనని చెప్పి, అప్పుడు చెప్పకుండా వండేటప్పుడు నా వల్ల ఇది అయితలేదు అన్నట్లు అప్పుడు చెప్పడం ఎందుకు, అండ్ అలాగే పప్పు అవ్వట్లేదు అనుకున్నప్పుడు లాస్ట్లో ఎంతైతే అంత అయిందని చెప్పి అలా ఇర్రెస్పాన్సిబుల్ ఎలా ఉంటారు, సో ఆ రీజన్స్ మీద నేను చేస్తున్నా అన్నట్లు చెప్పింది. ఆ తర్వాత బేబక్క ఆన్సర్ చేస్తున్నారు, అది కాదు పాయింట్, ఇర్రెస్పాన్సిబుల్ అది కుక్కర్ ఇష్యూ, నా ఇష్యూ ఎలా అవుతుంది అని చెప్పని బేబక్క డిఫెండ్ చేసుకున్నారు. ఈమె ఎక్కువ డిఫెండ్ చేయట్లే కదా, కుక్కర్ ఇష్యూ అనే దానికి రెస్పాన్సిబుల్ అని ఎలా అంటారు అన్నని ఆమె డిఫెండ్ చేసుకుంది. చెప్తుంటే కూడా డిఫెండ్ చేసింది, ఇంకా చెప్పబోతుంటే సోనియా అయిపోయింది కదా ఓకే నెక్స్ట్ అన్నట్లు మాట్లాడనివ్వట్లే, ఎదుటి వాళ్ళని అట్లా ఎలా డిస్కరేజ్ చేస్తారు, అలా డిస్రెస్పెక్ట్ మాట్లాడుతున్నప్పుడు అలా చేయకూడదు. ఆమె ఈ వర్డ్స్ అన్నీ యూజ్ చేసిద్ది సోనియా, ఇర్రెస్పాన్సిబుల్, డిస్రెస్పెక్ట్, ఎవ్రీథింగ్ ఈ వర్డ్స్ అన్నీ యూజ్ చేసిద్ది, బట్ ఆమె ఇవ్వట్లే. అండ్ చీఫ్స్ మాట్లాడుతున్నారు, తను ఎలా చేయి మాట్లాడటానికంటే మీరు ఎలా మాట్లాడతారు, నామినేషన్స్ ఇది నా నామినేషన్ నేను చెప్తున్నా తను వినాలి తను మాట్లాడాలి అంతే, మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారని వాళ్ళని అడుగుతుంది. నాకు అసలు అర్థం కాలే, బిగ్ బాస్ చెప్తే బాగుంటుందేమో, కొన్నిసార్లు కెప్టెన్స్ మేనేజ్ చేస్తారు నామినేషన్స్ టైంలో కూడా ఎక్కువ అయిపోతూ ఉంటే, ఐ మీన్ వాళ్ళ పాయింట్స్ ఉన్నాయి అన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఎలా చేయకపోతుంటే అలాంటప్పుడు చెప్పచ్చు కదా, బట్ తిను అసలు మరి దారుణంగా మాట్లాడనివ్వట్లేదు, వాళ్ళు మాట్లాడొద్దంటే తిను అలౌ చేయట్లా మాట్లాడటానికి. తను చెప్పినంతసేపు బేబక్క విన్నది, తిను టైం ఇచ్చినప్పుడు మాట్లాడనివ్వట్లా. ఆ తర్వాత సెకండ్ నేమ్ వచ్చి ప్రేరణ చెప్పింది సోనియా, ఏదో పిక్నిక్ వచ్చినట్లు ఫీల్ అవుతున్నావు, ఎందుకు అందరినీ కంట్రోల్ చేయాలనుకుంటావు లేకపోతే న్యూట్రలైజ్ చేయాలనుకుంటావు, వాళ్ళని మాట్లాడనివ్వకుండా ఎందుకు చేస్తున్నావు నువ్వు అన్నట్లు పాయింట్ చెప్పింది ప్రేరణ మీద. పిక్నిక్ అన్నది ఎందుకంటే నిన్న యష్మి విన్ అయిన తర్వాత కూడా తనని ఐ మీన్
పవర్ వాళ్ళకి తనకి ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు కీప్ ఆన్ ఆ పాయింట్ మీద డిస్కస్ చేస్తున్నారు. యష్మి తనకి పవర్ వచ్చిందన్న హ్యాపీనెస్ లేకుండా చేస్తున్నారు, సెలబ్రేట్ చేసుకోవాలి మూమెంట్ అన్నట్లు తను చెప్పింది. అది జస్ట్ ఆ టాస్క్కే అంత ఎక్కువ డిస్కషన్ అయిపోయి టూ మచ్ అయిపోయింది కదా, ఇంకా టాస్క్స్ ఉంటాయి కదా అన్నట్లు తను చెప్పిందంట ప్రేరణ. బట్ ఈమె ఏమంటుందంటే, అవును ఇది బిగ్ బాసే, గేమే, కంటెంట్ ఇవ్వాలి, ఆర్గ్యూ చెయ్యాలి, అన్నీ కరెక్టే, బట్ నాట్ అదొకటే కాదు కదా కంప్లీట్గా. సో తిను ఎంజాయ్ కూడా చేయాలి మూమెంట్స్, హౌస్లో మంచి మూమెంట్స్ క్రియేట్ చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. ఓన్లీ ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్ ఇవే కాదు కదా. సో నాకైతే అట్లా అనిపించింది. సో సోనియా చెప్పిన రీజన్ అయితే అది. బట్ ప్రేరణ చెప్తుంది, నేను పిక్నిక్కి ఏం రాలేదు, నాకు గేమ్ ఇష్టం, నేను ఫైట్ చేయడానికే వచ్చా, గేమ్ ఆడుతుంటే నేను ఎంత ఫైట్ ఇవ్వాలో అంత ఫైట్ నేను ఇస్తాను, పిక్నిక్ అని రాలేదు. బట్ అది కూడా ఉండాలి కదా, డే మొత్తం నేను పిక్నిక్ అని చెప్పని నేను అనట్లేదు కదా, ఎంజాయ్ చేయాలని చెప్పని తను అంటుంటే, నువ్వు నన్ను సరిగ్గా నేను చెప్పిన పాయింట్ నీకు అర్థం కాలే, నీకు తెలుగు అర్థం కాలేదేమో, ఆ టోన్ వేరే లెవెల్లో ఈమె సోనియా రేజ్ అవుతుంది. మరి అప్పుడు నేను మళ్ళీ చెప్పాలా అని కొంచెం రేజ్ అయింది సోనియా. చెప్పు అంటే తిని చెప్పమంటే తను చెప్పదంట, నువ్వు చెప్పు అంటే నేను చెప్పాలా అంటది. ఏంటో ఫైట్ మోడ్లో సీత సోనియా ఫైట్ మోడ్లోనే ఉన్నారు అసలు. నాకైతే ఈ ఎపిసోడ్లో అదే అనిపించింది వాళ్ళిద్దరి మీద. ఆ తర్వాత ఇద్దరిది అయిపోయాక నామినేషన్స్ ఇద్దరిది అయిపోయాక మజర్ మోగినప్పుడు యష్మి వెళ్ళి కత్తి తీసుకుంది అండ్ షీ నామినేటెడ్ బేబక్కని ఎందుకు చేశాననే రీజన్ ఏం చెప్పిందంటే, హౌస్ ఇష్యూ మీద డిస్కషన్ జరిగింది, అది నాకు తెలుసు. సో అండ్ ప్రేరణ వర్సెస్ సోనియా జరిగిన డిస్కషన్ వాళ్ళ పర్సనల్ ఇష్యూ. సో నేను దాన్ని నామినేట్ చేయాలి, వారి పర్సనల్ ఇష్యూ మీద నామినేట్ చేయాలని నేను అనుకోవట్లేదు, అది నాకు తెలియదు కూడా. సో నేను దాంట్లో ఇంటర్ఫీర్ అవ్వదలుచుకోలేదు, అందుకే నేను బేబక్కని నామినేట్ చేస్తున్నా అని చెప్పి తను చెప్పింది. ఓకే. అండ్ నెక్స్ట్ సెకండ్ నబీల్ అఫ్రీదిని పిలిచారు. తను ఫస్ట్ నాగమణికంటకి వేశాను, నువ్వు అందరితో మింగిల్ అవ్వట్లేదు, జోన్ అవుట్ ఉంటున్నావు, ఒక్కడవే కూర్చుంటున్నావు, సిట్టింగ్ ఎలోన్, నాట్ కనెక్టెడ్ టు ఎవ్రీ వన్ అని చెప్పి ఇవన్నీ చెప్పి నబీల్ వేశాడు. దానికి నాగమణికంటే డిఫెండింగ్ ఏం చెప్పానంటే, మళ్ళీ అగైన్ నేను 2 years వైట్ వాల్స్ లోపలే ఉండిపోయాను అండ్ ఇంట్లోకి రాగానే నాకు ఇట్లా జరిగింది, అందరి దగ్గర నుంచి ఇట్లా నామినేషన్స్ వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది, నా పాస్ట్ మీకు తెలీదు, నేను డిప్రెషన్ నుంచి వచ్చాను, సో అందరితో మింగిల్ అవ్వడానికి టైం పడుతుంది అని చెప్పని అది ఇది అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఒక మాట కూడా చెప్పాడనమాట. ఇట్లా చెప్పాక, ఏంటి మళ్ళీ ఒకసారి చెప్పవా అని నబీల్ అడిగితే, గోల్డెన్ వర్డ్స్ ఒక్కసారి వస్తాయి, మీరు తీసుకోవాలి, మీరు తీసుకోకపోతే ఏం చేయలేమంట అని చెప్పని ఒక డైలాగ్ వేసాడు. ఈయన ఒక చూపు చూసి నబీల్ ఓకే ఎందుకు డిస్కషన్ అని అనుకున్నాడో ఏమో, వదిలేశాను. నెక్స్ట్ బేబక్కని నామినేట్ చేశారు. నాతో మీరు కనెక్ట్ అవ్వలేదు, ఆ రీజన్ చెప్పి బేబక్కని నామినేట్ చేశాడు. బేబక్క ఏమంటుందంటే, నేను ఇండివిజువల్గా కుక్ చేసుకోవద్దన్నాను, ఆ రీజన్ చెప్తే బాగోదని ఇట్లా చెప్పాడు అని నాకు అనిపించింది అని బేబక్క చెప్పింది. నబీల్ అయితే అది కాదు నా పాయింట్ అని చెప్పి క్లియర్ చేశాడు. అండ్ ఇప్పుడు మళ్ళీ యష్మియే కత్తి పట్టుకుంది అండ్ షీ నామినేటెడ్ నాగమణికంట. తనకి సరిగ్గా నాగమణికంట డిఫెండ్ చేసుకోలేదు అని అనిపించిందంట. సో అందుకని చెప్పి నాగమణికంటని నామినేట్ చేసింది. నాకు థర్డ్ శేఖర్ భాషని పిలిచారు. శేఖర్ భాష వచ్చేసి నాగమణికంటకు నామినేట్ చేశారు.
ఏమని చెప్పారంటే, మీరు బిగ్ బాస్ అని ఫీల్ అవుతున్నారు, యూఆర్ ట్రయింగ్ టు కంట్రోల్ ద గేమ్. బిగ్ బాసే కంట్రోల్ చేయగలుగుతారు, మీరు కాదు. ఎందుకు ఒకరిని అన్ఫిట్ అని మీరు ఎలా అనగలుగుతారు? అది రాంగ్. సో మీరు ఇట్లా అందరినీ కంట్రోల్ చేయాలని, గేమ్ని కంట్రోల్ చేయాలని అనుకుంటున్నారు. సో అందుకని చెప్పి నేను నామినేట్ చేస్తున్నా అని శేఖర్ భాష చెప్పాడు. దానికి నాగమణికంట డిఫెండ్ ఏం చేశాడంటే, మీకు క్లారిటీ ఆఫ్ థాటే లేదు, మీకు అసలు ఏం రీజన్ చెప్పి ఏం చేస్తున్నారు, నేను నా ఒపీనియన్ నేను చెప్తాను, అది కంట్రోలింగ్ అని ఎలా అనుకుంటారు, మీకు నో క్లారిటీ అని చెప్పని అని డిఫెండ్ చేసుకున్నారు. ఆ తర్వాత డిఫెండ్ చేసి ఓకేనా అన్నాడు. ఈయన ఓకే అంటే ఓకే కాదు అంటే, నేను క్వశ్చన్ మార్క్ అన్నాను, నేను పులి స్టాఫ్ అన్నాను, నేను చెప్పబోతున్నాను, నువ్వు అడిగావు, ఈ శేఖర్ భాష ఏమో నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్తున్నా ఓకే కాదు అని ఈయన. అది ప్రోమోలో చూపించారు కదా, అది జరిగింది. ఆ తర్వాత ఇంకొకరిని బేబక్కని నామినేట్ చేశాడు శేఖర్ భాష. రీజన్ ఏం చెప్పారంటే, నిన్న చాలా మంచిగా ఉన్నారు మీరు, ఈ స్ట్రిక్ట్గా ఉండండి, కొంచెం అలా ఉండాలి ఇలా ఉండాలి అనేసరికి ఈరోజేమో ఇండివిజువల్ కుకింగ్ వద్దు అని చెప్పని వేరే వాళ్ళ ఫుడ్ వాళ్ళు కుక్ చేసుకుంటా అంటే కూడా మీరు చేయొద్దు అని కంట్రోల్ చేయడం. నేను చేసిన ఇద్దరు నామినేషన్స్ సిమిలరే, కంట్రోల్ చేయాలని అనుకుంటున్నారు కాబట్టి ఇద్దరిని చేశాను, ట్రైంగ్ టు కంట్రోల్ అదర్స్ కాబట్టి. సో అది అని చెప్పాను శేఖర్ భాష బేబక్క గురించి. ఆ తర్వాత నైనిక వచ్చి కత్తి తీసుకుంది. తను నాగమణికంటకి నామినేట్ చేసింది. మీరు సరిగ్గా డిఫెండ్ చేయలేదు అని చెప్పని అన్నది. దీనికి నాగమణికంటే నేను చేశాను, మీకు అర్థం కాలేదేమో అంటే, మేబీ అంటే మీరు ఒప్పుకుంటున్నారు, అయితే మీరు తీసుకున్న డెసిషన్ రాంగ్ అని చెప్తున్నాను. రైటా రాంగ్గా ఏముంది, ఎవరికి అనిపించింది వాళ్ళు చేస్తారు అక్కడ, అంతే కదా. తర్వాత 4th బేబక్కని పిలిచారు. మధ్యలో విష్ణుప్రియ, పృథ్వీ వీళ్ళు కాఫీ కలిపించింది, ఏదో సమ్ డ్రామా జరుగుతుంది, పులిహోర డ్రామా, కాఫీ ఇచ్చా, యాపిల్ ఇచ్చా, అది ఇది అని చెప్పి విష్ణుప్రియ చెప్తుంది అనమాట. తర్వాత 4th బేబక్కని పిలిచారు నామినేషన్స్కి. అయితే ఫస్ట్ పృథ్వీని చేసింది. పృథ్వీని దేనికి చేసిందంటే, ఏం చెప్పింది, తను కిచెన్లో హెల్ప్ చేయట్లేదు, మీకు కాఫీ కావాలంటే మేము హెల్ప్ ఇస్తున్నాం కదా, మీరు కిచెన్లో ఎందుకు చేయట్లేదు అన్నట్లు బేబక్క చెప్పిందనమాట. నేను కిచెన్ డిపార్ట్మెంట్ కాదు, నేను ఎందుకు చేయాలి అని చెప్పని పృథ్వీ చెప్తున్నాడు. ఇది సిల్లీ రీజన్ కాఫీ గురించి చేయడం అనేది అని పృథ్వీ చెప్పాడు. ఆమె ఏమంటదంటే, నిన్న మీరు కిచెన్ డిపార్ట్మెంట్లో లేరు, చేయలేదు, ఈరోజు కిచెన్ డిపార్ట్మెంట్లో వేశారు మిమ్మల్ని, అయినా కూడా హెల్ప్ చేయలేదు అని చెప్పని అందరూ చేస్తున్నారు, మీరు చేయలేదు అన్నట్లు బేబక్క రీజను తను. ఆ తర్వాత బేబక్క నబీల్ని చేసింది. కలవట్లేదు అందరితో, వాయిస్ రేస్ చేయట్లేదు, పక్క వాళ్ళు చెప్తే మాట్లాడుతున్నావు, క్వైట్గా కామ్గా ఉంటున్నావు అని చెప్పని రీజన్ చెప్పింది బేబక్క. దానికి తను డిఫెండింగ్ ఏం చెప్పాడంటే, వెనెవర్ ఐ ఫీల్ నేను వాయిస్ రేజ్ చేయాలి అన్నప్పుడు నేను చేస్తున్నా, నేను యాక్టివ్గా ఉంటున్నా, నేనైతే యాక్టివ్గా ఉంటున్నా, కామ్ అంటే అది నా నేచర్, బట్ మీరు యాక్టివ్ లేను అని చెప్పి నామినేట్ చేస్తామైతే రాంగ్ అని చెప్పని అతను చెప్పాడు. సో ఈరోజు జరిగిన నామినేషన్స్ అయితే ఇవి. ఇంకా డిస్కషన్ నడుస్తుంటే బిగ్ బాస్ చెప్పాడు ఇది ఆ తర్వాత లాస్ట్లో చెప్పాడు బిగ్ బాస్, ఇప్పుడు ఎవరిని నామినేట్ చేయాలనేది నిఖిల్ కత్తి పట్టుకున్నారు, నిఖిల్ నామినేటెడ్ పృథ్వీ. ఆ డిస్కషన్ నడుస్తుంది, పృథ్వీకి రీజన్ చెప్తున్నాడు నిఖిల్. ఆ డిస్కషన్ నడుస్తుంటే బిగ్ బాస్ చెప్పారు, ఇది నామినేషన్స్ ప్రక్రియ మాత్రమే, ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చేది కాదు అని చెప్పి. సో దాంతో ఈరోజు ఎపిసోడ్ అయితే ఎండ్ అయింది. ఒక 4 మెంబర్స్ నామినేట్ అయ్యారు ఇప్పటివరకు, బేబక్క, నాగమణికంట 2 votes, పృథ్వీ.
సో 4 మెంబర్స్ వేస్తారు కదా. సో ఈరోజు నామినేషన్స్ అయితే ఇలా జరిగినాయి అనమాట. అది గాయస్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ అయితే. డిస్కషన్స్ అయితే డే 1 నుంచే ఫైట్స్ డిస్కషన్స్ అనేది మొదలైపోయినాయి. అన్ని ఎపిసోడ్స్ చూసి వచ్చి ఎవ్రీ వన్ ఈజ్ ట్రైంగ్ టు గివ్ కంటెంట్ అని అనిపించింది. బట్ అది కాదు కదా గేమ్. చూద్దాం, ఎప్పుడు రియాక్ట్ అవ్వాలో అప్పుడు రియాక్ట్ అయితే బాగుంటుంది. ప్రతిదానికి రియాక్ట్ అయితే చూసే వాళ్ళకి కూడా నచ్చదు. ఐ థింక్ ఆల్వేస్ సోనియా అండ్ సీత వీళ్ళు ఇద్దరు ఆల్వేస్ ఫైట్ మోడ్ అట్లనే ఉన్నారు. ఈ ఎపిసోడ్లో అయితే నాకు అట్లాగే అనిపించింది. అండ్ ప్రేరణ కూడా కొంచెం రియాక్ట్ అయ్యారు, సోనియా మాట్లాడనివ్వట్లేదు కాబట్టి. ఇలాగా మాట్లాడనివ్వనప్పుడు రియాక్ట్ అయితే అది కరెక్ట్గా అయినట్లే. బట్ ప్రతిదానికి అయితే నాట్ నెససరీ ఎవ్రీ టైం రియాక్ట్ అట్లా ఫైట్ చేస్తే నా ఒపీనియన్ అయితే ఇది. వాళ్ళిద్దరు ఫైట్ మోడ్లో ఉన్నారు, కంటెంట్ ఇద్దామని లేదా స్పేస్ తీసుకుందామని చూస్తున్నారు అన్నట్లు అనిపించింది. సో మీ ఒపీనియన్ ఏంటి? సో కమెంట్స్లో చెప్పండి. అట్లాగే రివ్యూ మీద కూడా మీ ఒపీనియన్ కమెంట్స్లో చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.